వెల్కమ్ టు J1 న్యూస్. నేను అర్చన. ఈరోజు మనం ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడానికి వచ్చామండి. సో అతను ఎవరంటే MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, TMRPS ఆవిర్భావ దినోత్సవం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, అలాగే TMRPS ఆవిర్భావ దినోత్సవం. దీనిపై మీ స్పందన ఏంటన్నా? నమస్తే అండి. తెలంగాణ MRPS ఆవిర్భావ దినోత్సవం భారత రాజ్యాంగాన్ని రచించి డ్రాఫ్టింగ్ కమిటీకి ఇచ్చిన రోజు ఈరోజే. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు ఆయన సుదీర్ఘమైన శ్రమ చేసి అన్ని విధాల ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూమిపై ఉన్నటువంటి జీవులకు, మరి మన పశు పక్షులకు, మరి చిన్న పిల్లాడు నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళందరికీ సంబంధించినటువంటి చట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచిండు. మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో గర్వంగా చెప్పుకోదగ విషయం అని చెప్పి కూడా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. మరి తెలంగాణ MRPS ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటున్నామంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజానికి తెలంగాణ MRPS రాష్ట్ర జిల్లా నాయకత్వం అంతా కూడా సంతోషపడతా ఉంది. మేము 6వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భం. మరి తెలంగాణ MRPS ఆవిర్భవించిన తర్వాత దళితుల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, పేద వర్గాల్లో ఉన్నటువంటి అగ్ర కులాల కోసం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. 6వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరంలో ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ MRPS రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఢిల్లీలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతా ఉన్నాయి. మరి ఎస్సీలలో ABCDలు కావాలని చెప్పి మేము 27 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత TMRPSని మొదలుపెట్టి మరి 7 సంవత్సరాలు అనేక పోరాటాలు చేస్తూ ఢిల్లీపై, కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అనేక కార్యక్రమాలు చేశాం. మరి ఈ నెల 29 నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీలలో ABCDలు జరగాలని చెప్పి మేము 8వ తారీఖు దీక్ష ఉంటుంది ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద, 9వ తారీఖు ధర్నా ఉంటుంది. మరి ఈ 2 రోజుల కార్యక్రమానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి TMRPS నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం అందరూ కూడా ఢిల్లీకి రావాల్సిందిగా నేను పిలుపునిస్తా ఉన్నాను. మరి ఎస్సీలలో ABCDలు జరగాలని చెప్పి మేము చేస్తున్న పోరాటాలకి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి అనేక రూపాలుగా మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి 2020లో కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 5 మందితో కూడిన ధర్మాసనం కూడా ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఒక సూచన ఇచ్చింది, సలహా చేసింది. మరి దాన్ని పరిగణలోకి తీసుకొని మరి రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నప్పుడు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఒక్కొక్క రకంగా ఉంది కాబట్టి ఎక్కడైతే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు చేసుకోవాలను అక్కడ రిజర్వేషన్లు చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అనిల్ మిశ్రాతో కూడినటువంటి ధర్మాసనము ఆ సూచన చేసింది. మరి ఇప్పుడు ఆ సూచనని తూచా తప్పకుండా పాటిస్తూ పార్లమెంట్లో రాష్ట్రాలు చేసుకున్నటువంటి చట్టాన్ని అక్కడ పార్లమెంట్లో బిల్ రూపకంగా తీసుకురావాలని చెప్పి మేము ఢిల్లీలో కార్యక్రమాలు చేయడానికి మేము రంగం సిద్ధం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఏదైతే ఈ పార్లమెంట్లో ఈ బిల్లు తీసుకురావాలని చెప్పి మేము దీక్షలు ధర్నాలు చేస్తున్నామో దీన్ని ఉషా మేరా కమిషన్ ఆధారం చేసుకొని గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉషా మేరా కమిషన్ వేయడం జరిగింది. మరి ఉషా మేరా కమిషన్ ఉమ్మడి రాష్ట్రానికి వేసింది, ఏపీ తెలంగాణ ఒక్కటిగా ఉన్నప్పుడు వేసింది కాబట్టి దాన్ని ఆధారం చేసుకునే తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ చేసుకునేటువంటి చట్టాన్ని పార్లమెంట్లో బిల్ రూపకంగా తీసుకురావాలని చెప్పి మా ఉద్యమం ఉంటుంది. దీన్ని దేశవ్యాప్తమైనటువంటి ఇష్యూ చూపించకుండా, దీన్ని అన్ని రాష్ట్రాలతో ముడిపెట్టకుండా ఏ రాష్ట్రాల్లో ఎస్సీలలో డీవియేషన్స్, ఎస్సీలలో అంటే వెనుకబడిన కులాలు ఏవైతే ఎస్సీలలో ఉన్నాయో, ఇప్పుడు మేమేమంటామంటే 59 కులాల్లో మాదిగలే కొంత రిజర్వేషన్లు పొందిర్రు, మరి ఉప కులాలు రిజర్వేషన్లు పొందలేకపోతా ఉండ్రు, వెనుకబడిపోయారు కాబట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అందాలా, వాళ్ళు కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముందుకెళ్లాలని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దాన్ని పరిగణలోకి తీసుకొని మరి దీన్ని దేశవ్యాప్తమైన ఇష్యూ చూపించకుండా
కొంతమంది నాయకులు ఈ వర్గీకరణని దీన్ని మొత్తం అన్ని రాష్ట్రాలతో ముడిపెట్టి దేశవ్యాప్తమైన ఇష్యూ చూస్తే ఇది వర్గీకరణ జరగదు, ఎవరికి ఆకలి అవుతుందో వాళ్ళకి అన్నం పెట్టాలా. ఏ రాష్ట్రంలో అయితే వర్గీకరణ కోసం పోరాటం జరుగుతుందో, వర్గీకరణ కావాలని మెజార్టీగా దళితులు కోరుకుంటుండ్రో ఆ రాష్ట్రాల్లో వర్గీకరణ చేసుకునే విధంగానే అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన రాష్ట్రాల్లో వెంబడే పార్లమెంట్లో రాష్ట్రాలు చేసుకున్న చట్టాన్ని బిల్ రూపంగా తీసుకురావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వచ్చే నెల 8, 9 ఈ 2 రోజుల కార్యక్రమానికి ఖచ్చితంగా తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీ నాయకులందరూ కూడా ఢిల్లీకి పయనమై ఢిల్లీకి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మరి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి బీజేపీ ప్రభుత్వానికి ఒకవేళ వర్గీకరణ చేయకపోతే మొన్న రైతులు ఏ రకంగా ఢిల్లీలో ధర్నాలు కార్యక్రమాలు చేసి ఆ 3 చట్టాలని ప్రధానమంత్రి వెనుకకు తీసుకునే విధంగా తీసుకొచ్చారో ఆ రకంగా ఖచ్చితంగా ఢిల్లీలోనే మన కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్న, మీరు మొన్న టిఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కదా, మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వర్గీకరణ కోసం ఎలాంటి హామీ ఇచ్చారు? టిఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ లో మద్దతు తెలపడానికి ఒక ప్రధాన కారణం ఉంది. టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన సందర్భం దళిత బంధు అని చెప్పి ఒక గొప్ప పథకాన్ని కేసీఆర్ గారు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించింది కాబట్టి మరి దళితుల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు, దళితుల్లో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకి దళిత బంధు పథకాన్ని ప్రకటించడం కేసీఆర్ గారు ప్రకటిస్తే దాన్ని స్వాగతించి మేము హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి టీఎంఆర్పీఎస్ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలిపినాం. మరి వర్గీకరణ విషయంలో కేసీఆర్ గారు మొదట ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసిండు, కేంద్రానికి పంపించిండు. మరి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రధానమంత్రిని అనేక మార్లు కలిసి ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే, తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైందో, తెలంగాణ డిమాండ్తో పాటు తెలంగాణలో మాదిగలు వెనుకబడిపోయారు, మాదిగలకు ఎస్సీ వర్గీకరణ కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పి కూడా అనేక మార్లు ప్రధానమంత్రిని కలిసి మాట్లాడడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో రాకముందు, కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత, రాకముందేమో 100 రోజుల వర్గీకరణ చేస్తామని చెప్పారు. మరి వచ్చిన తర్వాత మాట తప్పి మళ్ళీ దాన్ని నానబెడతా ఉండ్రు. మరి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఇక్కడ వెంకయ్య నాయుడు కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకులు మేము సభలు పెట్టినప్పుడు సభలకు వచ్చి సభలలో మాట్లాడుతున్నారు, మేము వర్గీకరణ చేస్తాం, మా ప్రభుత్వం ఉందని చెప్పి చెప్తా ఉండ్రు. కానీ పార్లమెంట్లో, రాజ్యసభలో ఎవరు కూడా మాట్లాడతలేరు. అందుకనే మేము వర్గీకరణ విషయంలో టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా వాళ్ళు తీర్మానం చేసి పంపించారు కాబట్టి హుజూరాబాద్లో మద్దతు చేసినాం. మరి హరీష్ రావు గారితో కూడా మేము 2-3 సార్లు కలవడం జరిగింది. హరీష్ రావు గారు కూడా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి మొన్న జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో, మరి మొన్న కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధాన అంశాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 12% రిజర్వేషన్లు పెంచాలని చెప్పి ఒక డిమాండు, మరి ఎస్సీ రిజర్వేషన్ చేయాలని రెండో డిమాండు, మరి ఇంకా రైతుల డిమాండ్ల మీద కూడా కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళిరు. ఆ ఢిల్లీకి వెళ్ళిన క్రమంలో కూడా కేసీఆర్ గారు ప్రధానంగా వర్గీకరణ విషయమే మొదట రెండో అంశంగా తీసుకున్నారు. మరి ప్లీనరీలో కూడా మాట్లాడడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా వర్గీకరణ చేయించడానికి, కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మేము మొన్న హుజూరాబాద్ ఎలక్షన్లో సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఢిల్లీలో చేసేటువంటి వచ్చే నెల ఏదైతే 8, 9 చేసే ఆ కార్యక్రమాలకు కూడా టీఆర్ఎస్ పార్టీలు కూడా అక్కడ దీక్షకి, ధర్నాకు కూడా రావడానికి మాకు హామీ ఇచ్చారు కాబట్టి పెద్ద ఎత్తున బీజేపీపై పోరాటం చేసి మరి బీజేపీని మేము ఎండగడుతూ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున మేము ఢిల్లీలో ధర్నాలు చేసి రాష్ట్రాలు చేసుకున్నటువంటి చట్టాన్ని పార్లమెంట్లో బిల్లు రూపకంగా తీసుకురావాలని చెప్పి ఒత్తిడి చేసి దాన్ని సాధించుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టీఎంఆర్పీఎస్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7 సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంది కాబట్టి నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? 6వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. మరి మాకు చేస్తున్నటువంటి మోసాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము బీజేపీ ఎప్పుడైతే మాకు మోసం చేసిందో అప్పటి నుంచి మేము బీజేపీపై ఒత్తిడి తెస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ ఇది ఒక కులానికి సంబంధించిన సమస్య కాదు, ఇది ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకు సంబంధించిన విషయం. మరి ఏబిసిడి వర్గీకరణ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్లో రూపాయి నష్టం రాదు. మరి ఏబిసిడి వర్గీకరణ చేస్తే కులాలు తీసేయబడవు.
ఏ కులాలు ఏ రకంగా ఉన్నాయి ఆ కులాలు ఆ రకంగా ఉంటాయి. కింది కులాలకు వాళ్ళకు ఫలాలు అందుతాయి కాబట్టి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కింది కులాలు కూడా ముందుకెళ్తారు కాబట్టి మేము ఆ రకంగా మేము వర్గీకరణ చేయమంటున్నాం. భవిష్యత్ కార్యాచరణపై ఢిల్లీలో వచ్చే నెల 8-9 రోజు కార్యక్రమం చేసుకున్న తర్వాత మేము మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. బీజేపీ ప్రభుత్వం కనుక ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో చర్చకు రానియకుండా బిల్లు రూపకంగా తీసుకురాకపోతే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా అది జనరల్ ఎలక్షనే కానీ బై ఎలక్షనే కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ బీజేపీ పార్టీని భూస్థాపితం చేసే విధంగానే తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ మేము నిర్మాణం చేసుకుంటాం. భవిష్యత్ కార్యాచరణను కూడా మేము ప్రకటించే ముందు కూడా ఈ కార్యక్రమాలన్నిటి కూడా బీజేపీపై ఒత్తిడి తేవడానికే ఉంటాయి కాబట్టి బీజేపీని ఈ రాష్ట్రంలో తిరగనీయకుండా చేస్తాం. ఏబిసిడి కనుక చేయకపోతే మరి 2 రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీకి కార్యక్రమాలకు వస్తారు కాబట్టి ఒకవేళ ఈ 2 రాష్ట్రాల తీర్మానం ఒకవేళ మేము కనుక ఢిల్లీలో తీర్మానం చేసుకుంటే భవిష్యత్తులో 2 రాష్ట్రాల్లో పుట్టగతులు లేకుండా బీజేపీని భూస్థాపితం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ గారితో చాలా విషయాలు తెలుసుకున్నాము. అలాగే మరొక ఎపిసోడ్తో మరొకరిని కలుసుకుందాం.